దిస్ డేస్కే టెక్ తెలుగు ఫ్రెండ్స్. టెక్నిక్స్ వచ్చేసరికి మనకి ఈరోజు డే 14 అవుతుందండి. టైం వచ్చేసరికి 3:15 PM అవుతుంది. డేట్ వచ్చేసరికి మనకి ఈరోజు 7/1/2023 అండి. ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏంటంటే మనకి మన మొబైల్లో ఆండ్రాయిడ్ ఫోన్, iOS ఫోన్ ఇలాగ అంటుంటారు కదా. సో అలాగా మనకి ఈ ఆండ్రాయిడ్ అంటే ఏంటి, అసలు ఈ ఆండ్రాయిడ్లో ఎన్ని వెర్జన్స్, ఇప్పుడు వరకు ఉన్న వెర్జన్స్ ఏంటి, అసలు ఫస్ట్ ఆండ్రాయిడ్ 1 వెర్జన్ అనేది మనకి ఎప్పుడు వచ్చింది, అసలు దాన్ని ఎలా స్టార్ట్ చేశారు, ఇప్పుడు వరకు మనకు అసలు ఆండ్రాయిడ్ వల్ల ఎన్ని చేంజెస్ అయ్యాయో నేను ఈరోజు మీకు ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నేను మ్యాక్సిమం చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆండ్రాయిడ్ వెర్జన్ 1 వచ్చేసరికి మనకి ఇది 2008లోనే న్యూయార్క్ సిటీలో దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది మనకి ఫస్ట్ ఏ మొబైల్లోకి, ఏ ప్లాట్ఫామ్లో మనకి ఇది స్టార్ట్ చేశారంటే టీ మొబైల్ అని ఒక మొబైల్లో, టీ మొబైల్ G1 అంటారండి. టీ మొబైల్ TC డ్రీమ్ అని ఒక మొబైల్ ఉంటాయి. ఆ టైంలోని ఫస్ట్ అయితే దీన్ని అప్లికేషన్ రన్ చేయడం అయితే మాత్రం మనకి ఈ టీ మొబైల్ G1లోనైతే దీన్ని రన్ చేశారండి. రన్ చేసిన తర్వాత దీనికి దీన్ని అసలు ఇది ఎలా రన్ అవుతుందని చెక్ చేయడం కోసం మనకు గీక్ అని ఒక పర్సన్ ఈ యాప్ అనేది ఎలా రన్ అవుతుంది దాని గురించి తను ఒక కోడ్ ఏది రాసుకొని దీని వర్కింగ్ ఎలా అవుతుంది అనేది తను చెక్ చేయడం జరిగింది. అంటే మనకి ఎలా చెక్ చేస్తారంటే వాళ్ళు ఇది మనకి ఇప్పుడు ఒక బాల్ ఉందా, ఒక బాల్ మనకి పైకి ఇస్తున్నప్పుడు ఎంత టైం క్యాలిక్యులేట్ చేస్తుందో, కిందకు వచ్చినప్పుడు ఎంత టైం క్యాలిక్యులేట్ చేస్తుందో, సో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు అప్పుడు ఒక కన్ఫర్మేషన్కి వచ్చారు. అంటే ఇది ఇలా రన్ అవుతుంది కదా అని చెప్పేసి ఆ టైంలోని 2018లో ఒక మొబైల్లో ఈ వెర్జన్స్ ఇలా ఆండ్రాయిడ్ ఇలా రన్ అవుతుందని చెప్పేసి, ఇది వర్క్ అవుతుందని చెప్పేసి అప్పుడు ఇంకా ఇంటర్నెట్, ఇంకా మొబైల్ డివైస్కి కొన్ని రానున్న రోజుల్లో ఇంకా డెవలప్మెంట్ బాగా పెంచాలని చెప్పేసి వీళ్ళప్పుడు ఒక డెసిషన్కి వచ్చి దీన్ని ఇంకా కొంచెం టైం పట్టిన బాగాన వీళ్ళు కొంచెం టైం తీసుకొని మొత్తానికైతే ఈ మొబైల్లో టీ మొబైల్ G1లోనైతే ఫస్ట్ ఈ ప్లాట్ఫామ్లో అయితే రన్ చేశారండి. దాని తర్వాత గూగుల్ CEOs ఉంటారు కదా, లారీ పేజ్ అండ్ సర్జీ బ్రెయిన్, వీళ్ళైతే కొంచెం పాజిటివ్గా ఓకే వీళ్ళు దీన్ని బాగానే ఉంది, ఈ అప్లికేషన్ మన ప్లాట్ఫామ్లో బాగానే రన్ అవుతుంది అని చెప్పేసి వీళ్ళు కూడా ఒక డెసిషన్కి వచ్చి దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మొబైల్లో మనకి టీ మొబైల్ G1 మొబైల్ అయితే మనకి బాగా గుర్తు చేసుకుంటే మనకి ఆండ్రాయిడ్ వెర్జన్ 1 అనేది మనకి అక్కడ స్టార్ట్ అయ్యిందండి. ఓకే, అక్కడి నుంచి చూసుకుంటే మనకి కొంచెం టైం పట్టిన నెక్స్ట్ 1.5 వెర్జన్ నుంచి స్టార్ట్ అయితే 1.5 వెర్జన్ వచ్చేసరికి మనకి ఇది 2009లోని కప్ కేక్ అని ఒక డెజర్ట్ నేమ్ అండి. ఇది ఒక డెజర్ట్ నేమ్ పెట్టి ఈ ఆండ్రాయిడ్ వెర్జన్ 5 అని 1.5 అని వెర్జన్ తీసుకొచ్చి వీళ్ళు మనకి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వెర్జన్కి మనకి ఎంత అప్డేట్ చేంజ్ అయ్యిందో చూడండి ఒకసారి. ఇందులోని మనకి ముందంతా మనకి వర్చువల్ కీబోర్డ్స్ ఉంటాయి కదా, మనం వాడుతుంటాం కదా ఫిజికల్ కీబోర్డ్స్. ఈ ఫిజికల్ కీబోర్డ్స్కి మనకి వీళ్ళు ఏంటంటే ఈ వెర్జన్ నుంచి మనకి ఆన్ స్క్రీన్ కీబోర్డు ఫర్ ద ఫస్ట్ టైం ఈ మొబైల్ నుంచి తీసుకొచ్చారండి. కీబోర్డు ఇక్కడ నుంచే ఈ వెర్జన్ నుంచి మనకి తీసుకురావడం జరిగిందండి. అండ్ దీంట్లో వీడియో రికార్డింగ్ కూడా మనకి ఈ వెర్జన్ నుంచే స్టార్ట్ అయింది. అలాగా మనకి ప్రతి దానికి వెర్జన్స్ ఇంకా వచ్చేటప్పటికి ఇప్పుడు 1.5 వచ్చింది, నెక్స్ట్ 1.6, 1.7 అలాగా మనకి ప్రతి వెర్జన్ కూడా వీళ్ళు ఒక్కొక్క డెజర్ట్ నేమ్ అయితే వీళ్ళు తీసుకురావడం అయితే జరిగిందండి. అయితే 2009లో 1.6 డూనట్ అనేది ఒక ఆండ్రాయిడ్ వెర్జన్ అయితే తీసుకొచ్చారండి. అలాగా మనకి వీళ్ళు చాలా వెర్జన్స్ అంటే మనకి 2009 వరకు చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ అన్ని వెర్జన్స్కి ఒక్కొక్క నేమ్ ఉంటుందండి. అలాగా ఇందులో మనం నేమ్స్ చూసుకుంటే మనకి ప్రతి దానికి ఒక్కొక్క నేమ్ అయితే ఉంటుందండి. ఆ నేమ్ కోసం కూడా అదేంటంటే మనకి 2 నుంచి 2.1 వరకు ఎక్లర్ ఉంటుంది. 2.2 వచ్చేసరికి మనకి ఇది ఫ్రోయో అని ఒక నేమ్ పెట్టారు. తర్వాత 2.3లో జింజర్ బ్రెడ్ అని అదొకటి పెట్టారు, అది 2010లో అనేది. తర్వాత మనకి 2011లో వచ్చేసరికి మనకి 3 నుంచి 3.2 వరకు హనీ కోంబ్ అని ఒక నేమ్ పెట్టారు. ఈ 4కి వచ్చేసరికి మనకి ఐస్ క్రీమ్ శాండ్విచ్ అంటండి. ఐస్ క్రీమ్ శాండ్విచ్ 2011లోనైతే ఈ వెర్జన్ అయితే అప్డేట్ తీసుకురావడం జరిగింది. తర్వాత 4.1 నుంచి 4.3 వరకు జెల్లీ బీన్, ఇది మనకి 2012 నుంచి 2013 వరకు అయితే ఈ జెల్లీ బీన్ వెర్జన్ అయితే వీళ్ళు అప్డేట్ ఇవ్వడం జరిగింది. తర్వాత 4.4 వచ్చేసరికి ఇది కూడా 2013లోనే, మరి వెంటనే ఎందుకో మరి ఆ ఇయర్లోనే వచ్చింది. ఇది కూడా కిట్ క్యాట్ అనే వెర్జన్ కూడా అప్డేట్ అయిపోయింది వెంటనే. తర్వాత మనకి 2014లో అయితే మనకి ఇది 5 నుంచి 5.1 వరకు లాలీపాప్ వెర్జన్ అయితే వచ్చిందండి. ఓకే, 5 నుంచి 5.1 వరకు అయితే 2015కి మార్చ్ మ్యాన్లో వెర్జన్ అనేది తీసుకొచ్చారు. నెక్స్ట్ అయితే 7 నుంచి 7.1 వరకు 2016లో నాగెట్ అని ఒక వెర్జన్ తీసుకొచ్చారు. తర్వాత 8 నుంచి 8.1 వరకు అయితే ఓరియో 2017, పై 2018, ఇంకా అక్కడి నుంచి మనకి 10 నుంచి చూసుకుంటే అన్నీ ఇంకా 19 నుంచే చూసుకుంటే ఇంకా 19 నుంచి 22 వరకు అయితే దీనికైతే ఈ నేమ్స్ అయితే ఉంటాయి.
తర్వాత 10 నుంచి చూసుకుంటే మనకి నేమ్స్ అయితే ఏమి ఉండవండి. ఇంకా ఇక్కడ నుంచి ఆండ్రాయిడ్ 10, ఆండ్రాయిడ్ 11, ఆండ్రాయిడ్ 12, ఆండ్రాయిడ్ 13 అంతే. వీటికి నేమ్స్ అయితే ఇంక ఇక్కడ నుంచి ఇలాగే స్టార్ట్ అయ్యాయి. అంటే మనకి 10లో చూసుకుంటే కొన్ని బగ్స్ అని చెప్పి కొంచెం వాటిలో చిన్న ఇష్యూస్ అయితే రావడం జరిగింది ఆ టైంలో. తర్వాత మనకి ఈ 13 ఇప్పుడు ప్రజెంట్ మనకి 13 మన ఆగస్ట్ 15కి 2022లో ఆగస్ట్లోని మనకి ఇది లాంచ్ చేశారు కదా. ఈ వెర్జన్లో చూసుకుంటే మనకి 13లోని కొన్ని బెనిఫిట్స్ అయితే మనకి కొన్ని అప్డేట్స్ అయితే బాగా మంచివి తీసుకొచ్చారండి. ఎలా అంటే మనకి స్ప్లిట్ స్క్రీన్ అంటారండి. స్ప్లిట్ స్క్రీన్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు సపోజ్ గూగుల్ మ్యాప్ ఉందనుకోండి, గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ మనకి లొకేషన్ మ్యాప్ ఒక పక్క, లొకేషన్ ఒక పక్క మనకు వే చూపించింది. ఇలా మనం స్క్రీన్ని స్ప్లిట్ చేసుకోవడం అనేది ఆప్షన్ అయితే ఈ వెర్జన్ నుంచి మనం చూస్తామండి. ఇంకోటి ఏంటంటే దీనికి క్యూఆర్ కోడ్ స్కానర్ కూడా దీనికి అప్డేట్ బాగానే తీసుకొచ్చారు. ఇలా కొన్ని అప్డేట్స్ అయితే దీంట్లో ఈ 13 అయితే కొంచెం బాగుంటాయి. మనం ఇలా చూసుకుంటూ పోతే ఇంకా రానున్న రోజులు ఇంకెంత అప్డేట్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. టెక్నాలజీ అనేది మనకి ముందుకి చాలా అప్డేట్ అయిపోద్దండి. మీరు అనుకుంటారు చూడండి, కొన్ని ఫ్యూచర్లో పోతే మనకి ఇప్పుడు ఎంత టెక్నాలజీ ఇప్పుడు వరకు చూసుకుంటే ఎంత టెక్నాలజీ చేంజ్ అయింది ఇప్పుడు వరకు, ఈ ఆండ్రాయిడ్ వర్జన్స్కి ఎంత చేంజ్ అయిందో మనకి రానున్న రోజుల్లో అంటే ఇంకొంచెం ఫ్యూచర్లో చూసుకుంటే ఇంకెంత డెవలప్మెంట్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. సో నేనేమంటున్నానంటే ఎవరైనా సరే ఏదైనా నేర్చుకోవాలనుకుంటే, ఏదైనా ఇప్పుడు ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ ఇలా ఎవరైనా ఉంటే ఏదైనా మీరు స్కిల్ నేర్చుకోండి ప్రాపర్గా. మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, మీకు ఫర్దర్గా చాలా బాగుంటుంది ఫ్యూచర్. ఓకే, ఇదండి ఈరోజు వీడియో వచ్చేసరికి. మీ అందరికీ ఆండ్రాయిడ్ వెర్జన్స్ అయితే అర్థమయ్యాయి నేను అనుకుంటున్నా. అర్థమైనట్టయితే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బాయ్.